మీనా బాలుని ఎందుకు డల్‌గా ఉన్నారు? నిద్ర ఎందుకు పట్టడం లేదు అని అడగగానే, బాలు సంతోషంతో నిద్ర రావడం లేదు. నా జీవితంలో నేను ఇంత సంతోషంగా ఉన్నది, నాకు సమయమే తెలియకుండా పోయింది అంటే ఇదొక్క రోజే. లేసినప్పటి నుంచి గొడవలు, నన్నెవరో ఒకరు అనడము, ఏదో ఒకటి మాట్లాడడం, నేను గొడవలు పెట్టుకోవడం, మా అమ్మతో తిట్లు ఇలానే సరిపోయేది. కానీ ఈరోజు మాత్రం నాకు తెలియకుండానే గడిచిపోయింది. మీ చెల్లి, అమ్మ ప్రేమ నన్ను చాలా కదిలించేశాయి అనైతే చెప్తూ ఉంటే, "అదేంటి అలా మాట్లాడతావు? మీ అమ్మ గూడా నీతో మాట్లాడుతుంది కదా!" అనైతే అంటూ ఉంటే, మా అమ్మ ఎప్పుడు నన్ను ఒక మాట అంటూ ఉంటుంది. "నువ్వు దురదృష్టవంతుడివి" అని. నేను నిజంగానే దురదృష్టవంతుడిని. ఎందుకంటే అమ్మ ప్రేమకి నేను దూరమయ్యాను కదా! అనైతే అంటూ ఉంటే, అసలు ఏ కన్నతల్లి పిల్లల్ని ఎంత విసిగించినా కూడా వదిలిపెట్టదు. అటువంటిది అత్తయ్య గారు మిమ్మల్ని ఇలా చూడడానికి గల కారణం ఏమైనా ఉందా? అనైతే అనగానే బాలు ఒక్కసారిగా గతం మొత్తం గుర్తు చేసుకుంటాడు. చేసుకొని ఇంకా ఒక్కొక్కటి తలుచుకుంటూ తనకు తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. మీనా దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది చెప్తాడేమో అన్నట్టు. కానీ బాలు కోపంగా అరిచేస్తాడు. "అదేం పెద్ద మంచి విషయం కాదు. గుర్తుపెట్టుకునే విషయము కాదు, సందర్భము కాదు. అది నేను చెప్పడానికి. వదిలేసేయి" అనైతే చెప్తూ ఉంటాడు. కానీ మీనా ఏంటి అలా అయినా తన మనసులో ఉన్న బాధని చెప్తే అది కాస్తైనా తగ్గుతుంది ఆ భారం అన్నట్టు అడుగుతుంది. కానీ బాలు మాత్రం దూరంగా వెళ్ళి మంచం మీద పడుకొని అటువైపుగా తిరిగి బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. మీనా ఏమో తన బాధను చూడలేక ఓవైపు తను కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తన గుండెల్లో ఉన్న బాధని పోగొట్టాలని తనతో 4 మాటలు మంచిగా మాట్లాడి వాళ్ళ తల్లి కొడుకులను కలుపుదాము అని అనుకున్నాను. కానీ ఆయన చెప్పేలా లేరు. ఆయన బాధపడే విషయం నాకెందుకు? ఆయన ఎప్పుడూ బాధపడకూడదు. ఆయన సంతోషంగా ఉండాలి. నేను సంతోషంగా ఉంచడానికే ప్రయత్నించాలి అన్నట్టు మీనా కూడా గట్టిగా నిర్ణయించుకుంటుంది బాలు విషయంలో.